తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నిన్నటి రోజున సభాపర్వంలో ప్రధానమైనటువంటి ఘట్టం ద్యూతం జరుగుతున్నటువంటి సభలో అమ్మ ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు అవమానించిన వైనం, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి విధానం, ఈ రెండూ తెలియజేసుకున్నాం. ఆమె యొక్క ధర్మాన్ని చూసి సంతోషించిన కృష్ణ పరమాత్మ ఆ ధర్మము ద్వారానే ఆమెను రక్షించాడు. అది వస్త్రరూపముగా ఆ తల్లిని కాపాడింది. ఆ తర్వాత దస్సిపై పడిపోయాడు అక్కడ దుశ్శాసనుడు. ఆ సమయంలో మొత్తం అంత వేదనాభరితంగా ఉన్నది అక్కడ పరిస్థితి. అప్పుడు సర్వధర్మవేత్త అయిన విదురుడు రెండు చేతులు పైకెత్తి సభాసదులను ఉద్దేశించి గొప్ప మాట అంటున్నాడు. ఇప్పుడు ద్రౌపది ప్రశ్న వేసినది, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఒక్కరు లేరా ఈ సభలో? ఇతడు ముందు తానోడి నన్ను ఓడేడా, నన్ను ఓడి తానోడేడా, దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నది. ఆ ప్రశ్నని ఏ ఒక్కరూ విచారించడం లేదే. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ధర్మహాని కలుగుతుంది సుమా. పైగా సమాధానం చెప్పేటప్పుడు ధర్మ విషయంలో నా వాళ్ళు అనే భావం లేకుండా సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే వాళ్ళే నిజానికి ధర్మానికి సమాధానం చెప్పేవాళ్ళు అవుతారు. పైగా సభలో ధర్మము తెలిసి కూడా ఎవడైతే సమాధానం చెప్పడో అతడు అసత్య ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాడు అంటే అద్భుతమైన రెండు మాటలు చెప్తున్నాడు విదురుడు ఇక్కడ. యో హి ప్రశ్నం నవిబ్రూయాత్ ధర్మదర్శి సభాంగతః అనుతేయా ఫలావాప్తి తస్యాసోర్ధం సమస్నుతే య పునర్వితదం బ్రూయాత్ ధర్మదర్శి సభాంగతః అనుతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతి ఇది నిశ్చయః. ధర్మజ్ఞుడై ఉంటూ సభలో ఉన్నటువంటి వాడు ప్రశ్నకి సమాధానం ఇవ్వకపోతే అసత్యంలో సగం ఫలితాన్ని పొందుతాట. అసత్య ఫలితం దుఃఖమే, మహాపాపమది. పైగా ధర్మజ్ఞుడై సభలో నిలిచి సత్యం చెప్పకపోతే వచ్చే దోషం అది. అతడు తప్పుడు సమాధానం కానీ చెప్పినట్లయితే అసత్యం యొక్క పూర్ణ ఫలితాన్ని పొందుతాడు. మొత్తానికి ఇక్కడ ఉన్నవారు సమాధానం చెప్పకపోతే దోషము అని గట్టిగా చెప్తూ ఒక ఇతివృత్తాన్ని ఇక్కడ విదురుడు చెప్తాడు. ఇలాంటి ఇతివృత్తాలు ఎన్ని మనం భారతంలో తీసుకున్నా అవి ఒక అద్భుతమైన కథల సంపుటి అవుతుందండి. ఇక్కడ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతం కూడా చెప్తూ, ప్రహ్లాదు నిష్పక్షపాతంగా తన పుత్రుడు అని కూడా చూడకుండా సత్యాన్ని ఏ విధంగా చెప్పాడనే అంశాన్ని చెప్తూ, ఎవరైనా సరే ధర్మ నిర్ణయం చేసినప్పుడు నాది నా వాళ్ళు అనే మోహం లేకుండా ధర్మ నిర్ణయం చేయాలనే అంశాన్ని విదురుడు ఇక్కడ నొక్కి చెప్తాడు. ఇలాంటివి అనేకం భారతంలో మనకు కనబడుతుంటాయి. ఇది ఈ సన్నివేశం దగ్గర మిగిలిన ఒక్కసారి స్మరించుకోవాలి మనం. ఇతివృత్తాలు కాదు, ఇతివృత్తాల్లో చెప్పిన ఆంతర్యం. ఎందుకంటే ఒక ధర్మాన్ని చెప్పినప్పుడు ఒక శాస్త్రవాక్యాన్ని చెప్పడం ఒకటి, ఆ వాక్యానికి ఉదాహరణ రూపంగా గతంలో మహాత్ముల వద్ద జరిగిన ఒకానొక చరిత్రను చెప్పడం ఒకటి. ఇలాగ వ్యాసుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు మహాభారతంలో. ఒక్కొక్క ఇతివృత్తం ద్వారా తాను చెప్పిన సత్యము అది ఆచరణ యోగ్యమే, పూర్వీకులు మహాత్ములు ఇలా ఆచరించారని చెప్పడానికి ఒక్కొక్క ఇతివృత్తం. అలా ప్రతి వృత్తాంతం కూడా ఒకానొక ప్రమాణాన్ని మనకు చెప్తున్నది. ధర్మం చెప్పేటప్పుడు పద్ధతి ఇది. కేవలం ధర్మవాక్యాలు బోధిస్తే చాలదండి, ఆ వాక్యాలను అమలుపరిచి దాని యొక్క సత్యాన్ని జయాన్ని రుజువు చేసిన మహాత్ముల్ని చూపించాలి. ఇది వ్యాసుడు భారతంలో చూపించిన సమస్త ఉపాఖ్యానాల వృత్తాంతాల యొక్క ప్రయోజనం. ఈ కోణంలో మిగిలిన వృత్తాంతాలని ఎవరికి వారు అధ్యయనం చేసుకోవచ్చు. మొత్తానికి అప్పుడు ద్రౌపది ఈ విధంగా దీనురాలై ఉండగా విదురుడు ఈ మాట చెప్తే ఒక్కరు సమాధానం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు గట్టిగా మాట్లాడుతూ దుశ్శాసనుడితో అంటున్నాడు, ఈ ద్రౌపది మనకు దాసి, ఈమెను ఇంటికి నడిపించు, మన ఇంటికి నడిపించు అని గట్టిగా అంటూ ఉంటే దుశ్శాసనుడు గట్టిగా లాగేట. ఆ లాగినప్పుడు క్రింద పడిపోయింది ద్రౌపది. ఆ పడిన పరిస్థితిలో సా తేన చ సమాధూత దుఃఖేన చ తపస్విని, ఈ వాక్యం ఇక్కడ అద్భుతంగా ప్రయోగించాడు. మహాతపస్విని, తపస్వధర్మవర్తిత్వం అని భారతమే చెప్తోంది ఇక్కడ. ఆమె అన్ని విధాలా ఉత్తమమైన స్త్రీకి ఉచితమైనటువంటి ధర్మమునందు ఉంది గనక మహాతపస్విని. ఆ తపస్విని పతిత విలలాపేదం సభాయామథదోచిత, మొత్తం ఆ సభలను ఉద్దేశించి దుఃఖంతో అంటుంది ఆ తల్లి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఇంతవరకు నేను ఏ రాజుల్ని చూడలేదు. స్వయంవర సభలో రంగస్థలం వద్ద వచ్చిన రాజుల్ని చూసిన తర్వాత ఇంతవరకు నేను ఎవరికి కంటా పడలేదు. అటువంటిది సభలోకి ఇలా రావలసి వచ్చింది. అంతేకాదు రాజభవనంలో నన్ను గాలి కూడా తాకలేదే. నన్ను గాలి తాకినా సహించలేని పాండవులు ఇప్పుడు దురాత్ముడు తాకి జుట్టు ఈడ్చి వస్త్రం లాగుతూ ఉన్నా సహిస్తూ ఉన్నారు. పైగా కురువంశానికి కోడలినై, కోడలోనగా పుత్రి సమానం అయినటువంటి నేను ఈ కురువంశ సభలో ఇలాగా అవమానానికి
లోనయ్యానంటే ఇది కాల వైపరీత్యము. పైగా ధర్మ్యాం స్త్రియం సభాం పూర్వే ననయంతీతి నశ్రుతం స నష్ట కౌరవేయేషు పూర్వో ధర్మ సనాతన. ముఖ్యమైన కొన్ని శ్లోకములు మనం ఉటంకించుకుంటున్నాం ఇక్కడ. ధర్మపరాయణురాలైనటువంటి స్త్రీని ఎప్పుడూ ఎవరు సభలోకి తీసుకురాలేదు. అలాంటిది ఎప్పుడు నహశ్రుతం మాచే ఎప్పుడు అలాంటి ఇతివృత్తం వినబడలేదు. ఇప్పుడు ఇది జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ కౌరవేయులు సనాతన ధర్మాన్ని తప్పారు. ఇప్పుడు ధర్మపరాయణురాలని ఇలా సభలోకి ఈడ్చి తీసుకురావడం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం. ధర్మ విరుద్ధమైతే ఫలితం అనుభవించక తప్పదు. అప్పుడు సమాధానం చెప్తున్నాడు భీష్ముడు. ఎందుకంటే విదురుడు ఒక మాట అన్నాడుగా, సమాధానం చెప్పకపోతే దోషమని. భీష్ముడు వారు సమాధానం విదురుడు చెప్పిన మాటను అనుసరించి అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. పైగా ఓ కురువంశస్థులారా, నేను ఓడిపోయానో ఓడిపోలేదో మీరే చెప్పండి అని అడిగితే భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇది రెండో మారు మాట్లాడుతున్నాడు. నిన్న మాటను మనం చాలా విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నాం. ఇక్కడ భీష్ముడు మాటలు జాగ్రత్తగా చూడాలి. నిజానికి ఇది అటు ఇటు తేల్చలేని మాట అండి. మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పట్లేదు, కానీ ఆ చిక్కేమిటో నేను అన్నీ చెప్పుకున్నాను. పోనీ ఓడిపోయినటువంటి ధర్మరాజు తిరిగి పణం పెట్టడానికి వీల్లేదు అన్నప్పుడు పణం ధర్మరాజు పట్లే శకుని అన్నాడు. శకుని అంటే అన్నాడు, కానీ నేను అంగీకరించాడు. అదొకటి ఉన్నది. ఇన్ని విషయాల్లో ఇది ఏ విధంగా తేల్చి చెప్తారు? ఈ పరిస్థితి చాలా క్లిష్టమైన సమస్య. అయితే ఏదేమైనప్పటికీ కూడా కులస్త్రీని సభలో అవమానించడం మాత్రం క్షమించడాని దోషమే. దాని ఫలితం అనుభవించక తప్పదు. అది లభిస్తున్నది ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ మరొకటి తెలుసుకోవాల్సిందంటే ధర్మరాజు అక్కడ కూర్చున్న పరిస్థితిలో ఒక జూత వ్యసనపరుడుగా కూర్చోలేదు. ఒక ధార్మికుడుగానే కూర్చున్నాడు. జూతం ఆడుతున్నాడు. జూతం ఆడుతున్నప్పుడు కలిగే మానసిక భావాలు అతడిలోనే కలిగే. కానీ ఇక్కడ పాచికలు వేసినది మాత్రం ధర్మరాజు కాదు. ఒక్క పాచిక కూడా ధర్మరాజు వేయలేదండి. వేసినదంతా శకునే తెలుసుకోవాలి. దీన్ని బట్టి వాడి చేతులు ఉన్నాయి. వాడు చెప్తున్నాడు, ఈయన లెక్క చెప్తూ ఉంటే వేస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో మాయా విద్య ఉన్నది. ఇది వంచన విద్య అని అనేక చోట్ల ప్రస్తావించబడుతున్నది. వంచన శిల్పి అతడు. అందుకు ఆ వంచనతోనే పాచికలన్నీ వేసినవాడు అతడు. ఓడిపోయినవాడు ధర్మరాజు. అంతేకాని ధర్మరాజు పాచిక తీసుకువెయ్యలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకానొక అంశం. దీన్ని బట్టి ఎవడి చేతిలో పాచికలు పూర్తిగా హస్తగతమై ఉన్నాయో వాడు చేసినటువంటి ఒకానొక క్రీడ ఇది. ఎప్పుడైతే ఇప్పుడు భీష్ముడు మాట్లాడుతున్న మాట చాలా విశేషంగా ఉన్నాయి. ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతి. ఇక్కడ భీష్ముడు నిజానికి గోడ మీద పిల్లివాటంగా మాట్లాడే అనడానికి లేదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఏం మాట్లాడాలో అది మాట్లాడుతున్నాడు. లోకేన శక్యతే జ్ఞాతుమపి విజ్ఞైర్మహాత్మభి. పైగా అన్నీ తెలిసిన విజ్ఞులైన మహాత్ములు కూడా నిర్ణయించలేని విధంగా ఒక్కొక్కప్పుడు ధర్మ సంకటం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు, ఒక్కొక్క సమయంలో ఎవడు బలవంతుడో వాడు మాట్లాడింది ధర్మం అవుతుంటుంది. ఆ బలవంతుడి చేతిలో ఈ ధర్మం దెబ్బతిని అది ధర్మంగా చలామణి కూడా అవుతూ ఉంటుంది. నీ ప్రశ్న అత్యంత దురవగాహంగా ఉన్న సుమా. ధర్మ నిర్ణయ కార్యం చాలా విశేషమైనది. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మాత్రం ఒక మాట చెప్తున్నాను. నూనమంతః కులస్యాయం భవితా నచిరాదివ తథాహి కురవ సర్వే లోభమోహ పరాయణా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి మాత్రం ఫలితం చెప్తున్నాను. మొత్తం కౌరవ వంశం అంతా కూడాను నాశనమవుతున్నది. అది దీని యొక్క ఫలితం. ఎందుకంటే లోభంతో మోహంతో కౌరవులు చేస్తున్నటువంటి దుష్టకార్యానికి ఫలితం వంశనాశనమే. ఇప్పుడు దీన్ని వివరించిన అత్యంత కష్టం గనక, పైగా నువ్వు పాండవ ధర్మపత్నివి. పాండవులు ఉత్తమ వంశ సంజాతులు. వారు ఎటువంటి వారు అంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సధర్మో ధర్మవేళాయాం భవత్యభిగత పరః న వివేక్తుంచతే పృష్టమిమం శక్నోమి నిశ్చయాత్. ఎట్టి పరిస్థితుల్లోని ధర్మాన్ని తప్పని వారు పాండవులు. పైగా నువ్వు కూడా ఇంత కష్టకాలంలో కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నావు. సర్వసమర్థులైన వారు కూడా మౌనం వహించారు అంటే ధర్మ మీమాంస చేత వాళ్ళు మౌనం వహించారు. అదే పరాక్రమంగా చూపిస్తే ఎవరైనా నిలుస్తారా? ఇక్కడ పాండవులు లేచి పరాక్రమం చూపిస్తే పరాక్రమవంతులు సమర్థులైన పాండవులు కూడా మౌనం వహించారు. నువ్వు కూడా ఇది ధర్మమా, ఏది ధర్మమని అడుగుతున్నావు. ఈ చెప్పడంలోకి ఉద్దేశం, తల్లి నువ్వు కానీ ఆగ్రహించి చూసావా వీళ్ళలో ఒక్కడు మిగలడు. వాళ్ళు పరాక్రమించారా? ఎవరు మిగలరు. మీరు ఉభయులు కూడా, అంటే పతులైన 5గురు, పత్నివైన నువ్వు కూడా ధర్మాన్ని అంటిపెట్టుకుని మాట్లాడుతున్నారే, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షించుగాక అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ. యత్ కృచ్ఛ్రమపి సంప్రాప్త ధర్మమేవ అన్వవేక్షసే. చూడు, ఒక్కొక్కరు తలలు వాల్చి శూన్య శరీరాల వలె కూర్చుని ఉన్నారు పాండవులు. ఈ విషయంలో నిజానికి ఓడిపోయావా లేదా అనేది చెప్పదగిన వాడు ధర్మరాజు మాత్రమే అన్నాడు ఇక్కడ. ధర్మరాజు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని అటు చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు గట్టిగా నవ్వి ఒక మాట అన్నాడు.
ద్రౌపది, నీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు చెప్పాలి. వాళ్ళని సమాధానం ఇవ్వమను. పైగా నిన్ను పణంగా పెట్టే అధికారం ధర్మరాజుకు లేదని ఈ నలుగురిలో ఎవరైనా చెప్తే చూస్తానన్నాడు. నిజానికి వాళ్ళు కూడా చెప్పలేదండి. అధికారం లేదని ఎలా చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మరాజు పతి అయినప్పుడు భాగంగా ఈమెకు కూడా భాగం ఉన్నది గనక అధికారం లేదు అనలేడు ఏ ఒక్కరూ కూడా. అందుకు వాళ్ళని చెప్పమను. లేదా ధర్మరాజు నిన్ను పణం పెట్టడానికి అధికారం తనకు లేదని ఆయన్ననమను. కుర్వంతు సర్వే చానృతం ధర్మరాజం పాంచాలిత్వం మోక్షసే దాసభావాత్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ధర్మరాజు అబద్ధమాడాడు, తప్పు మాట్లాడాడని వాళ్ళ తమ్ముళ్ళైనా అతడైనా చెప్తే మొత్తం అందరినీ దాస్యం నుంచి విడిచిపెడతానన్నట్టండి. ఇక్కడ ఎవరు చెప్పగలరు ధర్మరాజు అబద్ధమాడాడని? ఎక్కడ ధర్మరాజులో వెతికిన అధర్మం కనబడట్లేదు. ఈ ప్రశ్నకు అదే చాలా క్లిష్టమైనటువంటి యద్దేశ గురురస్మాకం. అప్పుడు భీముడు మాట్లాడుతున్నాడు చాలా విశేషంగా. యద్దేశ గురురస్మాకం ధర్మరాజో మహామనాహ స ప్రభుస్యాత్ కులస్యాస్యానవయం మర్షయేమహి. అతడు మాకు గురువు, ధర్మరాజు మా గురువు, పైగా మాకు ప్రభువు, మా అందరికి అతడు రక్షకుడు. అలాంటి ఆ మహానుభావుని మేము మా సర్వస్వంగా భావిస్తున్నాం. పైగా ఈశోనః పుణ్య తపసాం ప్రాణానాపి ఈశ్వర. అతడు మా తపస్సులకు ప్రాణాలకు ప్రభువు అతడు. అలాంటి ఆయన ముందు మమ్మల్ని ఓడేడు గనక మేము అస్వతంత్రులం అయ్యాం గనక ఇలా నిలబడగలమే కానీ లేకపోతే ఇక్కడ దుశ్శాసనుడి నేలపై నిలవగలిగేవాడే కాడు అన్నట్ట గట్టిగా. అంటే ఇక్కడ భీముడు ఆడిన మాట కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ అంటే తాము కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నాం, పరాక్రమం చూపించకుండా. ఎలాగైతే భీముడు ఆ కట్టుబడి ఉన్నాడో అదే కట్టుబడితో ఉన్నాడు ధర్మరాజు కూడా. ఆ తర్వాత కర్ణుడు చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిన్న మన వస్త్రాపరణం చూసడానికి ప్రేరణ కూడా కర్ణుడే. ఇప్పుడు మరొక ఘోర కృత్యానికి ప్రేరకుడవుతున్నాడు. ఇక్కడ ఒకటి, దాసుని భార్య మీద, అతడి సంపదల మీద, అన్నిటి మీద కూడా దాసుని యజమానికి అధికారాలు ఉంటాయి గనక నీపై కూడా మాకే అధికారం ఉన్నది. అంతేకాదు, ఒక పని చేయి, నీకు ఎలాగో 5 భర్తలు అన్నావు, ఇప్పుడు ఇక్కడ కౌరవుల్లో ఎవరినో ఒకరిని భర్తగా ఎన్నుకో. అన్యం వృణీష్వ పతిమాశు భావిని యస్మాత్ దాస్యన్ లభసే దేవనేన. ఎలాంటి వాడిని భర్తగా ఎన్నుకోవాలంటే మళ్ళీ జూదం ద్వారా నువ్వు దాసీవయ్యే పరిస్థితి ఎవడి వల్ల రాదో అలాంటి వాడిని ఎంచుకో. పైగా దాసీకు కొంత స్వేచ్ఛ ఉంటుంది సుమా. అందుకు కొన్ని సమయాల్లో దాస్యత్వం మంచిది. స్వేచ్ఛతో ఎవరినైనా ఎంచుకోవచ్చు ఆమె. పైగా ఓడిపోయారు గనక ఇంకా వీరికి నీపై భర్తృత్వం కూడా లేదు. ఇక్కడ పరాక్రమము, పౌరుషము, పరమార్థమని యుధిష్ఠిరునికి తెలియట్లేదు. అందుకే ఇక్కడ నిన్ను పణం పెట్టి జోదమాడాడు అని ఎవరినైనా ఎంచుకో అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే భీముడికి మహాకోపం వచ్చినా నిగ్రహించుకుని ధర్మరాజుతో అంటున్నట్ట, ఆ సూతపుత్రుడు కర్ణుడు ఇంత కోపంగా మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాని ధర్మానికి కట్టుబడి. కానీ నువ్వు అలా పణం పెట్టకుండా ఉండి ఉంటే ఈ కష్టం మాకొచ్చేదా అని ఆర్తితో భీమసేనుడు ఒక మాట అన్నాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అక్కడ కూర్చుని, ఇప్పుడు ధర్మరాజా నువ్వు సమాధానం చెప్పాలి, నకుల సహదేవులు అందరూ నీ శాసనంలో ఉన్నారు గనక నువ్వే సమాధానం చెప్తూ అంటూ ఎవరినైనా వరించు అని ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో అక్కడ దుర్యోధనుడు ఒక్కసారి తన వస్త్రాన్ని పైకి ఎత్తి తొడ చూపిస్తున్నట్టండి. అక్కడికి వచ్చి కూర్చో అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ తొడ చూపిస్తూ భయంకరంగా వ్యవహరిస్తున్నటువంటి దుర్యోధన్ని చూసి ఒక్కసారి అంతవరకు ఒకానొక ఆర్తితో ధర్మరాజుతో మాట్లాడుతున్న భీముడు మహోగ్రుడయ్యట. తరుణి ఏవురు కంటే ఒక్కరుడు భర్త ఎగట లగ్గు జూదంబున నాలినోటు వడని వానిగా తగు భర్తను బడయుమింక అనుచు రాధేయుడు ఉల్లసమాడేనంత. ఎప్పుడైతే కర్ణుడు ఆ మాట అన్నాడో ఇక్కడ దుర్యోధని ప్రవర్తనని వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. అమ్ముదితన్ విభీత హరినాక్షి కలాప విభాసి కేశ భారమ్మున ఒప్పుదా అని తన రమ్య పృథూర తలంబు నెక్కగా రమ్మని సన్నసేసే ధృతరాష్ట్ర సుతాగృజుడప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కుర్రంగ మృగేంద్రుడు భీముడు అల్కతోన్. దూరం నుంచి చూసిన భీముడు ఒక్కసారి మహోగ్రంగా ముందుకు వచ్చి అంటున్నాడు, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున ఉండగ బిల్చిన యుద్ధురాత్ము
దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాపి ఘాత భగ్నోరు తరోరు చేసేద సుయోధను ఉగ్రరణాంగణంబునన్. గట్టి ప్రతిజ్ఞ పట్టాడండి. ఇక్కడ మనం గమనించవలసింది, నిన్న దుశ్శాసనుడు గుండె చీల్చి నెత్తురు తాగుతానన్న ప్రతిజ్ఞ, పైగా ఇప్పుడు దుర్యోధనుడు తొడపగలగడతాననే ప్రతిజ్ఞ, పైగా తలని కాళ్ళతో తంతాను కూడా ప్రతిజ్ఞ చేస్తాడండి. ఇక్కడ నిజం యుద్ధంలో తలని కాళ్ళతో తనడం అనేది విధి కాదు, కానీ ప్రతిజ్ఞకి అది విధి అవుతుంది. అంత గట్టిగా అక్కడ ప్రతిజ్ఞ చేసి, భీమసేన స్తమాలోక్య నేత్రే ఉత్ఫాల్యలోహితే పితృభిః సహసాలోక్యం మాస్మగచ్చేద్ భృకోదరం యజ్జేత మూర్రుం గదయా నభింద్యాంతే మహాహవే. ఈ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ తొడను బద్దలు చేయకపోతే ఈ భీముడు పితరులతో కలిసి పుణ్యలోకాలకు దూరం అవుతాడు అని ప్రతిజ్ఞ పట్టాడు. ఇక్కడ అంత భీషణమైన ప్రతిజ్ఞ ఎప్పుడైతే చేశాడో అది చూసి విదురుడు ఒక్కసారి సభలో లేచాడు. ఎందుకంటే ఆ భీముని ప్రతిజ్ఞ ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసు. విదురుడు లాంటి వాళ్ళు ఒకవైపు ఒక పక్షం వైపు ఉండరండి, వాళ్ళు ఎప్పుడు ధర్మపక్షమే ఉంటారు. అందుకు మొత్తం కురువంశం నాశనం కాకుండా ఉండడానికి విదురుడు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదండి. ఇక్కడ మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, సభలో ఇంత పెద్దవాళ్ళు ఉండి కూడా ఏం మాట్లాడలేదేమని. ఏం మాట్లాడకపోండి, విదురుడు ఎంత గొంతు చిచ్చు కరిచాడు. విదురుడు పెద్దవాడు కాడా? భీష్మాదులు ఆ సమయంలో ధర్మాన్ని ఎలా చెప్పాలో అలాగే చెప్పి భీష్ముడు ఆగాడు, ద్రోణుడు మౌనం వహించాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే, విదురుడు అంత మాట్లాడితే దొరికిన మర్యాద ఏమిటి అది చూశారు. అలాగే ఇక్కడ ఇంకెవరు మాట్లాడినా అలాంటి మర్యాదే వాళ్ళకి దుర్యోధనాదుల వల్ల జరుగుతుంది. పైగా దుర్యోధనుడు అంత వదరబోతుతనం చూపిస్తున్నప్పటికీ ధృతరాష్ట్రుడు మౌనం వహించడమే పెద్ద అవమానం. ఇది ఇక్కడ ధృతరాష్ట్రుడు అవమానించినట్లే ఇన్ని పరిస్థితులు. పైగా ఇక్కడ మరొక్క అంశం, ఇది నిజానికి అరణ్య పర్వంలో దీని యొక్క రహస్యం ఛేదింపబడుతుందండి. ఇక్కడ అనేక అసురాంశలు దుర్యోధనాదులను ఆశ్రయించి ఉన్నాయి అని మనకి అరణ్య పర్వంలో కనబడుతుంది. ఆ సన్నివేశం అక్కడ చూద్దాం. కానీ అక్కడ తెలుసుకోవాల్సింది, అసురాంశలు రెండు రకాలుగా ఉన్నాయట. కొందరు అసురాంశలతో పుట్టారు, కొందరిని అసురాంశలు ఆవేశించాయి అన్నాడు. ఇక్కడ ఎవరెవరి యందు అసురాంశలు ఆవేశించాయో అక్కడ సాక్షాత్తు పాతాళానికి దుర్యోధన్ని సూక్ష్మ శరీరం తీసుకువెళ్ళిన అసురులే చెప్తారండి. అందుకే భారతం చదివేటప్పుడు కొన్ని సన్నివేశాలతో ఈ సన్నివేశాన్ని కలుపుకోవాలి, అప్పుడు కొన్ని సమాధానాలు లభిస్తాయి. అక్కడ చెప్తూ భీష్మద్రోణ కృపాచార్యాదుల్ని కూడా అసురాంశలు ఆవేశించి ఉన్నాయంటాడు. ఇక్కడ అంటే కొందరిలో ప్రవేశించే, కొందరిలో ఆవేశించే రెండు విశేషాలే. అంటే వాళ్ళు జన్మతః అసురాంశలు గల వాళ్ళు కొందరైతే, వాళ్ళు దేవతా స్వరూపులైనప్పటికీ కూడా ఆ సమయంలో అసుర బుద్ధులు ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే అసురత్వం బుద్ధిని ఆక్రమించిందో వాళ్ళకు కూడా ఒక గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది, గొంతు విప్పలేని పరిస్థితి, సత్యాన్ని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటివి అందుకే భీష్మాదుల విషయంలో ఎటువంటి ధర్మ విషయంలో శంకించిన అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడడానికి కారణం ఒకానొక అసుర శక్తులు. ఎందుకంటే ఆ తల్లిని అంత అవమానిస్తేనే వాళ్ళకి అంత నాశనం జరుగుతుంది, అంత నాశనం జరిగితేనే భూభారం తీరుతుంది. ఇది ఒక ప్రణాళిక, దానికోసమే అవతరించినటువంటి సన్నివేశాలు కదా ఇవన్నీ కూడా. ఇది ఒకదానికొకటి అన్వయించుకోవాలి. ఒక్కొక్కప్పుడు మన యుక్తి చమత్కారాలకి సంఘటనలు దొరకవండి. మన నిత్య జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాక ఆశ్చర్యపోతాం, ఇంత తెలిసి నేనెందుకు అలా ప్రవర్తించాను అని ఆశ్చర్యం. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అటువంటిప్పుడే విధి అనే మాట యొక్క ప్రవేశం లభిస్తుంటుంది. అది మనం పరిశీలించవలసినది. మొత్తానికి ఎప్పుడైతే విదురుడు మళ్ళీ లేచి భరత వంశస్థుల్లో పెద్ద అన్యాయం జరిగింది, హద్దులను అతిక్రమిస్తున్నారు ఈ ధార్తరాష్ట్రులు, దీనివల్ల ప్రమాదం ఏర్పడుతుంది అని గట్టిగా చెప్తూ, ఇక్కడ గెలిచినా ఓడినప్పటికి కూడా ఆ గెలుపు ఓటములు స్వప్నముల వంటివి అన్నాడు. ఇక్కడ విదురుడు ఈ మాట కూడా కొంచెం చిత్రమైనదే. అంటే ఈ ధర్మమా అధర్మమా, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు, ఈ విషయమును చెప్పడం స్వప్నముల వంటిది అన్నాడు. అంటే ఇదమిత్తమని నిర్ధారించలేనటువంటిదిగా ఉన్నాయి ఇక్కడ అంటూ ఎప్పుడైతే విదురుడు కూడా మాట్లాడాడో అప్పుడు దుర్యోధనుడు నిజానికి విదురుడికి సమాధానం చెప్పకుండా ఇటు పాండవులతో ద్రౌపదితోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భీమార్జున్ నకుల సహదేవులందరి మాట నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నాను, నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదని వీళ్ళు ఎవరైనా గట్టిగా చెప్తే నిన్ను దాస్యం నుండి విముక్తం చేస్తానన్నాడు దుర్యోధనుడు. ఈ సన్నివేశాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామంది అక్కడ దుశ్శాసనుడు వస్త్రములు లాగడం, తర్వాత కృష్ణుడు అనుగ్రహించడం, అక్కడితో ఈ సన్నివేశాన్ని ఖండించేసుకుంటారు. కానీ తర్వాత జరిగిన చర్చ వీళ్ళు ఏ ఒక్కడైనా చెప్పని అని అన్నాడు. ఇక్కడ భీముడి సమాధానం ఎలా చెప్పాడో చెప్పుకున్నాం. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ, ఈశస్త్వయం కస్య పరాజితాత్మ తజ్జానీధ్వం కురవ సర్వయేవ. ఇక్కడ అర్జునుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మహాత్ముడైన ధర్మరాజు మమ్మల్ని పణంగా పెట్టినప్పుడు ఆయన స్వతంత్రంగా ఉన్నాడు, కానీ ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆ స్వతంత్రత లేదు అని కౌరవులందరూ గ్రహించవలసినది అన్నాడు. ఇక్కడ అంటే ఇప్పుడు ధర్మరాజు దోషమా అంటే అక్కడ ప్రేరేపించిన శకుని దోషం.
ఎందుకంటే అది కూడదు అన్నప్పుడు శకుని ఎందుకు ప్రేరేపించాడు? కనుకనే తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టరాదు, ఇంకా దేని మీద అధికారం ఉండదు, ఇది కౌరవులందరూ గ్రహించాలి అని స్పష్టంగా అర్జునుడు చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన సంఘటన ఏమిటి అంటే, తతో రాజ్ఞో ధృతరాష్ట్రశ్చ గేహే గోమాయురుచ్చేరి వ్యాహరదగ్నిహోత్రే తం రసభా ప్రత్యభాషంత రాజన్ సమంతత ప్రక్షిణశ్చైవ రౌద్రాహ. ధృతరాష్ట్రుని ఇంట్లో ఉన్నటువంటి యజ్ఞశాలల్లోంచి నక్కల అరుపులు వినబడ్డాయటండి. అప్పుడు గోమాయు నక్కల అరుపులు వినబడ్డాయి. దానికి బదులుగా బయట గాడిదలు, కొన్ని వికృతమైన పక్షులు అరవడం మొదలుపెట్టాయట. ఇది అపశకునాన్ని సూచిస్తున్నాయి. ఆ తర్వాత సంజయుడితో కూడా చెప్పుకుంటాడు ఈ ఘట్టాన్ని చెప్తూ, ఎన్నో భయంకరమైనటువంటి అపశకునాలు ఇక్కడ కనబడ్డాయట. ఇక్కడ కొంత చెప్తాడు, భారతంలో కొంత జరిగాక ఈ సన్నివేశంలో జరిగిన అపశకునాలు చెప్తాడు. మొత్తం ధార్తరాష్ట్రుల యొక్క రథాల మీద ఉన్న ధ్వజాలు తగలబడ్డాయటండి. ఈ సమయంలో ఒక భయంకరమైన అపశకునాలు ఎదురయ్యాయి. ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో వెంటనే విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు స్వస్తి స్వస్తి అంటూ కొన్ని మంత్రాలు చదివారు ఇక్కడ. అంటే అపశకునాలు కనబడగానే ఏదో కీడు జరుగుతోంది అని ఉద్దేశించి స్వస్తి స్వస్తి అని చెప్పగానే అప్పుడు గాంధారి తీవ్రమైనటువంటి వేదనతో ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి చెప్తున్నది, ఇది మనకి కీడు కలిగిస్తుంది సుమా, వెంటనే నువ్వు నివారింపజేయాలి, చూస్తూ కూర్చోవడం కాదని ధృతరాష్ట్రునితో చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఇప్పుడు భయపడ్డాడండి. ఎంతవరకు కింజితం కింజితం అని కూర్చున్నటువంటి వాడికి ఎప్పుడైతే అపశకునాలు కనబడ్డాయో అపశకునాల ఫలితము మొత్తం ధార్తరాష్ట్రుల నాశనమును సూచన అయిందో, ఇక్కడ కూడా మనం గమనించవలసింది, మొత్తం దీనికి తెరదించింది ఎవరు? ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహమే. ఈ విధంగా అక్కడ అపశకుల రూపంలో రాగానే, పైగా ఇక్కడ అర్జునుడు కూడా స్పష్టంగా చెప్పాడు విషయాన్ని. మనం గమనించుకోవాల్సిన అంశం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కనుక వాళ్ళే చెప్పారు. ఆ సమయంలో మొత్తం ముగిసింది భయం చేత. కనబడిన అపశకునాలతో భయపడిన ధృతరాష్ట్రుడు ఒక్కసారి తన యొక్క సింహాసనం నుంచి దిగి ముందుగా మందలించాడు దుర్యోధనుడిని. అప్పటి వరకు ప్రోత్సహిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు మందలిస్తున్నాడు. మందలించేటప్పుడు కూడా మందబుద్ధే అని ప్రారంభించట. ఇలాంటి మందలింపు ముందే చేసి ఉంటే ఇందుకు గొడవేం లేదేమో. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా చేసిన మందలింపేం కాదండి, భయపడిపోయి చేస్తున్నాడు ఇది ఇక్కడ. పైగా అప్పటికే స్వస్తి స్వస్తి అంటూ అక్కడ ఉండలేక భీష్మాదులు పక్కకు వెళ్ళిపోయారట. అందుకు తాను, దుర్యోధన, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నువ్వు మరణించిన వాడివే, నువ్వు మరణించినట్లే అని తెలుసుకో. ఎందుకంటే కురుశ్రేష్ఠులైనటువంటి ఈ సభలో పాండవ ధర్మపత్నిని పిలిపించి దుర్భాషలు ఆడుతున్నావే, దీని ఫలితం ఏంటంటే దుర్మరణం తప్పదు సుమా అన్నాడు అతడు కూడా. అంటే కనిపించిన శకునాల బట్టి వచ్చినటువంటి మాట ఇది.